అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకే రోజున 1,00,000 రేషన్ కార్డుని పంపిణీకి ప్రయత్నం చేస్తామంటోంది. మార్చి 1వ తేదీన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలకి ప్రజెంట్ ఎన్నికల కోడ్ లేదు. మిగిలిన జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి అక్కడ సాధ్యం కావడం లేదు. ముందుగా అయితే ఈ 3 జిల్లాలో 1,00,000 రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. కొత్త జిల్లాల ప్రకారంగా వికారాబాద్ జిల్లాలో 22,000 రేషన్ కార్డులు కొత్తగా మంజూరు కాబోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 15,000 రేషన్ కార్డులు, వనపర్తి జిల్లాలో 6,000 రేషన్ కార్డులు, నారాయణపేట జిల్లాలో 12,000 రేషన్ కార్డులు, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000 రేషన్ కార్డులు, గద్వాల జిల్లాలో 13,000 రేషన్ కార్డులు, మేడ్చల్ జిల్లాలో 6,000 రేషన్ కార్డులు, రంగారెడ్డి జిల్లాలో 24,000 రేషన్ కార్డులు, హైదరాబాద్లో 285 మందికి మాత్రమే వీరందరూ లబ్ధిదారులు గుర్తించింది. వారందరికీ మార్చి 1వ తేదీన ఈ కార్డుల పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మార్చి 8 తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు కూడా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టబోతోంది. సో మార్చి 1న రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు కాబోతుంది. ఆ తర్వాత వరుస క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ప్రజెంట్ వారికి ఇవ్వడం లేదు కాబట్టి కోడ్ ముగియగానే వెంటనే వారు కూడా ఇస్తామని చెప్తోంది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి కొన్ని లక్షల సంఖ్యలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు, ఇంకా కూడా దరఖాస్తులు కొనసాగుతున్నాయి. మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరే రకంగా జనాలంతా ఉన్నారు. వారందరికీ ఏ రకంగా పంపిణీ చేయబోతోంది? స్మార్ట్ కార్డ్ అన్నారు, డిజిటల్ కార్డ్ అన్నారు. సో ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి, ఎందుకంటే ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ 3 ఉమ్మడి జిల్లాలను క్రైటీరియా కింద తీసుకున్నారు. ముందే ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొన్ననే శంకుస్థాపన చేశారు. ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి వెంటనే మంజూరు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. మార్చి 8 తర్వాత కూడా ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. ఈ 3 ఉమ్మడి జిల్లాలు ఇస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా అటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త ప్రభావితం కాకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాలు క్రైటీరియా తీసుకుంటున్నా. ఇప్పుడు మాత్రం 1 నుంచి మాత్రం ఈ 3 ఉమ్మడి జిల్లాలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. మనోజ్, అయితే మధు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరికి రాబోతోంది? కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికా, లేకుంటే గతంలో కూడా కొన్ని చర్చలు జరిగాయి. ఏకంగా మనం గ్రామ పంచాయతీ స్థాయిలో సభలు ఏర్పాటు చేసినప్పుడు గతంలో కేసీఆర్ సమయంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికే ఇస్తాము అంటూ కూడా కొన్ని చర్చలు జరిగాయి. ఇంతకీ కొత్తగా ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి రాబోతున్నాయా? కులగణన ద్వారా దరఖాస్తు చేసుకున్న వస్తాయా? మీ సేవా సెంటర్ల ద్వారా ఎవరు దరఖాస్తు చేసుకున్నారో వారికి వస్తాయి? ఎవరెవరికి ఇప్పుడు మంజూరు కాబోతున్నాయి? అంటే ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కొద్దిమంది ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్లారు. ఇంట్లో ఎంక్వైరీ కూడా జరిగిపోయింది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి నారాయణపేట కానీ, మహబూబ్నగర్ జిల్లా కానీ ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగిపోయింది. కాకపోతే కొద్దిమంది గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు కొన్ని కట్ అయ్యాయి. కొంతమంది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. వారిని పక్కన పెట్టి ఇవన్నీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు రేషన్ కార్డులకు సంబంధించి. సో ఒకేసారి 1,00,000 రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకున్నటువంటి విషయంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. మార్చి 1 నుంచి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం చేస్తా ఉంది. సో మొత్తానికి శ్రీకారం చుట్టింది మార్చి 1 నుంచి. రైట్ మధు, సో మొత్తం మీద 1,00,000 రేషన్ కార్డులు ఒకే రోజున పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహం చేస్తోంది. మార్చి 1న 1,00,000 రేషన్ కార్డు పంపిణీ చేయబోతోంది. ప్రజెంట్ ఎన్నికల కోడ్ అమలు లేనటువంటి ఆ 3 జిల్లాలో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పంపిణీకి శురువైంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లాల వారీగా ఎంక్వైరీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఫోటోలు కూడా తీసుకున్నారట. ఎంక్వైరీ ఆధారితంగా, ఫోటోల ఆధారితంగా రేషన్ కార్డుని పంపిణీ చేయబోతున్నారు. కొన్ని అనుమానాలు ఇంకా ఏంటంటే డిజిటల్ కార్డు ఇస్తారా, ఎటువంటి కార్డు ఇస్తారు, ఎవరికి ఇండివిజువల్గా ఒక చిప్తో కూడిన కార్డు ఇస్తామంటూ కూడా కొన్ని చర్చలు జరిగాయి. ఆ రకంగా ఉంటుందా, మరి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. ఇంతకీ రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరు? గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో
దరఖాస్తు చేసుకున్న వారా, ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన పేరిట అభయహస్తం దరఖాస్తు తీసుకున్న నేపథ్యంలో వారికి మంజూరు చేస్తారా, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారు మంజూరు చేస్తారా, లేదంటే కులగణలో కూడా రేషన్ కార్డు అంశాన్ని పొందుపరిచారు కాబట్టి అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు చేస్తారు, లేదంటే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు చేస్తారా? ఇలా 4 దఫాలుగా రకరకాలుగా రేషన్ కార్డు దరఖాస్తులు జరిగాయి కాబట్టి ఎవరికి మంజూరు అవుతోంది, ఎవరు అర్హులుగా ఉండబోతున్నారు, అర్హతకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేం చెప్తారు? రేషన్ కార్డుల దరఖాస్తుల పైన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనేక రకాల అనుమానాలను కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మీ దగ్గర నిజంగానే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 3 జిల్లాల వారీగా రేషన్ కార్డుల ఎంక్వైరీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. నిజంగా మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎంక్వైరీ జరిగిందా? అసలు రేషన్ కార్డుల ఎంక్వైరీ, రేషన్ కార్డుల అమలు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.